మున్సిపల్ వర్కర్లతో చర్చలు సఫలం అయ్యాయనుకుంటున్నా అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. 2 రోజుల్లో 70% మంది వర్కర్లు విధుల్లోకి వచ్చారని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా మేయర్లు, కమిషనర్లు జాగ్రత్త వహించారు. మున్సిపల్ శాఖలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఏ రాష్ట్రంలో ఇవ్వనంతగా ఏపీలో ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ శాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని తెలిపారు. ఉద్యోగుల సమస్యలపైన సీఎం జగన్ ప్రత్యేకంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ని తయారు చేశారని అన్నారు. ఈ దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అంత పెద్ద ఎత్తున వారికి జీతభత్యాలు ఇచ్చిన దాఖలాలు లేవు. అత్యధికంగా మన రాష్ట్రంలోనే, అది కూడా జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి మీద అపారమైనటువంటి గౌరవం, ప్రేమతోటి వారు చేస్తున్నటువంటి పని మరి ఎంతో గొప్పది, విలువ కట్టలేనిది అని చెప్పి పలుమార్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ వారికి అదనంగా 6,000 రూపాయలు ఓహెచ్ఏ కింద ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ అని చెప్పి యాడ్ చేస్తూ సుమారు 21,000 రూపాయల వరకు వారికి జీతభత్యాలు ఇవ్వడం జరిగింది.